ఓం యస్య వాతః ప్రాణాపానౌ చక్షురంఘిరసో అభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానిస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం సామవేదం మంత్ర సంఖ్య 106. ఎవరు పాపరూప లేక పాపాత్మరూప రాక్షసులను మేము పరమేశ్వరుని సహాయముచే వారిని పరాజితులను చేయుదుము. పార్ట్ ఘని అయినటువంటి ఈ యొక్క అష్టాంగ యోగాంగ సాధన చేస్తే నాలోంచి అప్పుడు బయటకు వస్తుంది. అలాంటి సద్గుణములను, ఆంతరిక సద్గుణములను సైన్యం ఇవన్నమాట. సైన్యము, ఆంతరిక సద్గుణముల సైన్యము ఏమిటి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఇవి నా సైన్యము. యమముల దగ్గరకు వచ్చినప్పటికీ అహింస, సత్యము, అస్థేయము ఇవి రావాలి నాకు. ఇవి చేయకుండా, ఇవి ఆచరించకుండా గుణాల పరివర్తన ఎక్కడ బరువులు పెడతారు? ఏమీ రాదు. ఈ ఆంతరిక సైన్యమైనటువంటి వీటిని నేను మంచి ఇదిగా పరిపాలించుకుంటూ వస్తుంటుంటే అప్పుడు శక్తివంతంగా తయారైపోతాయి. ఎవరికి వారే ఈ విధమైన ఆంతరిక సైన్యమును అనగా ఆంతరిక ఈ సద్గుణముల సైన్యమును, ఈ సద్గుణములు ఎక్కడ లభిస్తాయి అంటే అష్టాంగ యోగాంగ సాధనలో నాకు లభిస్తాయి. అవి విడిచిపెట్టేసిస్తే ఈ మిగతా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంటే ఎన్నటికీ గుణాల పరివర్తన కావు. ఆంతరిక సైన్యములు మరియు బాహ్యమగు యోధుల సైన్యము. బాహ్యం అంటే బాహ్య ప్రపంచంలో కనబడిన యోధుల సైన్యం. ఈ విధంగా నేను మారినప్పుడు అందరూ ఈ విధంగా మారితే అబ్బో అదనమాట బాహ్య యోధుల సైన్యము. తేజముతో మాయావులు చలక పటముతో కూడిన రాక్షస భావములు మరియు రాక్షసులను సంపూర్ణంగా భస్మమనర్చెదరు. ఈ విధంగా నేను తయారు కావాలి. ఇంకా మనసారి పురుషార్థం మన సుబ్బయ్య గారు మాట అన్నారు. ఏమంటే పురుషార్థం అనేటప్పటికీ మరి దాని అర్థం ఏమిటండి? ఆధ్యాత్మిక పురుషార్థమా? ఆధ్యాత్మిక పురుషార్థములో పురుషార్థం చెయ్యాలి. పరాక్రమముతోటి ఈ లంపటులని, దుష్టులని, దురాక్రమ పరులని, సంఘద్రోహులను, దేశద్రోహులను, రాజద్రోహులను దండించి శిక్షించాలి. అక్కడ పరాక్రమం చూపించాలి. లేకపోతే దేశం భ్రష్టమైపోతుంది, రాజ్యము భ్రష్టమైపోతుంది. వేదము వీరులుగా సృష్టిస్తుంది, వీరుని పరాక్రమవంతుని తయారు చేస్తుంది. అన్నిటికీ కూడా దేవుడే చూస్తాడు, బాబా చూసుకుంటారు, దేవుడు చూసుకుంటారు, మా గురుగారు చూసుకుంటారు. ఇలాంటి సొంత మాటలు, అవిద్యతతో కూడిన మాటలు ప్రజలలోనికి వెళ్ళిపోయి వాళ్ళ మైండ్లో ఫీడ్ అయిపోయాయి. వీళ్ళు వచ్చి సుంటలుగా తయారైపోతున్నారు. అలాగనే సోమనాథ దేవాలయం మీదకి వచ్చినప్పుడు ఎవరు గజని వచ్చినప్పుడు మా దేవుడు రక్షిస్తాడు, ఈశ్వరుడు రక్షిస్తాడు కూర్చొని మొత్తం దోచుకొట్టుకుపోయాడు. ఆ తర్వాత పృథ్వీరాజు రాణా ప్రతాప్ సింగ్ ఎవరో రాజు వెళ్ళి మళ్ళీ పెద్ద ఇది చేసుకుంటూ వచ్చారు. ఆయన ఏం చేశాడు? ఈ పృథ్వీరాజు 17 సార్లు దండయాత్ర చేసుకుని వస్తే 17 సార్లు క్షమించేశాడు. ఈయన ఈ క్షమాగుణంతో దేశాన్ని భ్రష్టు పట్టిపోయింది. ఆఖరికి క్షమాగుణం ఎంతవరకు ఉండాలి? మన దేశాన్ని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం. సార్వభౌమత్వాన్ని, మన దేశ సార్వభౌమత్వాన్ని దైవం పేరుతోటి, దయా పేరుతోటి, ప్రేమ పేరుతోటి మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి అసత్య ప్రమాణములతో కూడిన జ్ఞానం ప్రజల మధ్యకి వెళ్ళిపోయింది. ప్రజలు దాన్ని శిరోధార్యం చేసుకుంటున్నారు, వంచితమైపోతున్నారు, వారికి వారే పతనమైపోతున్నారు. ఇక్కడ యోధులు ఎవరు? యోధులు. వేదము యోధుల్ని తయారు చేస్తుంది. అటు ఆధ్యాత్మిక మార్గంలో పరాక్రమశాలుగా, వీర్యవంతులుగా, బలశాలులుగా తయారు చేస్తుంది. ఇటు దేహపరంగా తీసుకుంటే ఇక్కడ ఈ విధంగా ఒకటి తయారు చేస్తుంది. ఆధ్యాత్మిక బలంలో ఆధ్యాత్మిక సంపదలతో, దివ్య గుణములతో తయారు చేస్తుంది వేదం. భౌతికంగా వచ్చినప్పటికీ ఇక్కడ కూడా యోధులుగా తయారు చేస్తుంది వేదం.
ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే రాజ్యం సుభిక్షంగా సాగిపోతుంది. రాజ్యమే కాదు, గృహము కూడా సుభిక్షంగా సాగుతుంది. ధర్మహిం అహింసో పరమో ధర్మ అహింసో పరమో ధర్మ హింస వైతదైవచ. అహింసకు ఎంత ధర్మం మనం చూపించుకుంటూ రావాలో అదే విధంగా ఆ ధర్మానికి హింస జరిగితే అదే ప్రమాణంతో ఆ హింసని దండించాలి ఆ చేసేటటువంటి వాడు. ఇది బోధిస్తుంది వేదం. ఇక్కడ యోధులు అనేటప్పటికీ బాహ్యమగు యోధులు ఎవరొచ్చారు? ఎవరైతే తేజముతో, అంటే ఏమిటి ఆ తేజము? జ్ఞాన ప్రకాశము. జ్ఞానం అనే ప్రకాశముతో, జ్ఞానం అనే తేజముతో, మనకి మంత్రం అదే చెప్తాది, తేజోంసి తేజోమై దేహి, వీర్యమసి వీర్యమై దేహి, బలమసి బలమై దేహి. ఓ పరమేశ్వర జ్ఞాన ప్రకాశ స్వరూప, నాకు జ్ఞానమును అనుగ్రహించి ప్రసాదించుదువు గాక. వీర్యమసి వీర్యమై దేహి, ఓ పరాక్రమశాలి పరాక్రమం అంతా నాకు అనంతమైన పరాక్రమశాలి, నాకు ఆ యొక్క పరాక్రమం నాకు అనుగ్రహించి ప్రసాదించు ప్రభు. బలమసి బలమై దేహి, అపారమైన బల సంపన్నుడి, నీ బలమును నాకు అనుగ్రహించి ప్రసాదించు. ఈ బలము, ఈ పరాక్రమము, ఈ యొక్క జ్ఞానం అనే ప్రకాశము రెండు విధాలుగా నాకు వర్తిస్తాయి. ఒకటి ఆంతరిక శత్రువులైనటువంటి కామ క్రోధ లోభ మోహ అహంకారం, అవిద్య అస్మిత రాగ ద్వేషము అభినివేశము, ఈ శారీరక లక్షణమైనటువంటి ఇవన్నీ కూడా నన్ను వీటి నుంచి రక్షిస్తుంది. ఈ యొక్క పరాక్రమం, ఈ తేజము, ఈ బలము, వీటిని ఎదుర్కోవాలంటే నాకు అపారమైన బలం కావాలి. అంటే ఏమిటి? మా ఆత్మక శక్తి కావాలి. ఈ ఆత్మశక్తిని ప్రసాదించేటటువంటిది ఈ యొక్క వేద జ్ఞానము, ఆ వీర్యము, ఆ పరాక్రమము, ఆ బలము, ఇవన్నీ నాకు నాలో అంతర్గత శత్రుని జయింపజేసి నన్ను ఉన్నత స్థితికి తీసుకుని వస్తుంది. ఇది ఆంతరిక శక్తి. అదే విధముగా ఇదే శక్తి, ఇదే పరాక్రమం, ఇదే బలము బాహ్యంగా వచ్చినటువంటి ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో, లంపటులు, దేశద్రోహులు, సంఘ ద్రోహులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద జయించి నా రాజ్యాన్ని, నా సంఘాన్ని, నా దేశాన్ని, నా ప్రజలని కాపాడుకోవడానికి అక్కడ కూడా నాకు వర్తింపజేస్తుంది. ఈ రెండు విధములుగా నాకు వర్తింపజేస్తుంది తేజము అనే జ్ఞానము. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడే చూసుకుంటాడు, బాబా చూసుకుంటాడు, నా బంధు చూసుకుంటాడు. ఈ బాబా ఏమి చూడడు. ఆయన చూసిందంతా జ్ఞానం చెప్పడమే. ఆ పరమేశ్వరుడు జ్ఞానం చెప్పేశాడు, నేను తయారు కావాలి. అయితే అప్పుడు ఆ విధంగా సాగుతుంది. అదే చెప్తున్నాడు. మరియు రాక్షసులను సంపూర్ణంగా భస్మనం చేయుడు. భావార్థంకి వెళ్ళి చూస్తే, ఎవరు పాప రూప లేక పాపాత్మ రూప మాయావుల రాక్షసులు బాధించెదరో. రాక్షసుడు ఎవడు అని పురాణాలలో చూపించేటట్టు విధములతో రాక్షసులు ఎవరు లేరు. రాక్షసులు ఎవరు? యో అనృతం వదంతి తే వై అసురః. ఎవరైతే అసత్యములతో జీవనయాత్ర సాగిస్తారో అందరూ రాక్షసులే. సత్యం తెలుసును. సత్యాన్ని ఏమండి మీరు చెప్తున్నది చాలా కరెక్ట్ అండి, సత్యం బోధిస్తున్నారండి. ఓకే, మరి సత్యం బోధిస్తున్నారు, సత్యాన్ని అంగీకరిస్తున్నారు, ఆ సత్యాన్ని వీళ్ళు ఆచరించరు. వాళ్ళన్నమాట రాక్షసులు. సత్యాన్ని అంగీకరించి, సత్యాన్ని అర్థం చేసుకొని, వారు ఏ సిద్ధాంతాలతో ఉన్నారో ఆ సిద్ధాంతం అసత్యమని బోధింపబడిపోయిన తర్వాత, అర్థమైపోయిన తర్వాత ఆ అసత్యాన్ని విడిచిపెట్టకుండా ఆ అసత్య మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరూ రాక్షసులే, అసురులే. మోగ సామోగ కర్మాణో మోగ జ్ఞాన విచేతసః రాక్షసీ మోహినీంశ్రితాః. వ్యర్థమైన జ్ఞానం కలిగి వ్యర్థమైన కర్మలతో అసురి సంబంధమైనటువంటి కర్మలు చేసేటటువంటి వాళ్ళందరూ అసురుడే. ఆఖరికి ఆ విధమైన జీవితాన్ని ఎవరెవరు సాగిస్తూ వస్తుంటుంటారో వారి జీవితమే వ్యర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి అసురత్వాన్ని, రాక్షసత్వాన్ని సమూలంగా తీసివేయాలనేటట్లయితే ఒక్కటే మార్గము. బ్యాక్ టు వేదాస్, బ్యాక్ టు సనాతన ధర్మ. జ్ఞానవధూత సూర్య ఏంటన్నా హ్యాండ్రైజ్ చేసావు?
మహేంద్ర, మనకి ఓన్లీ గుణాలు మారాలి అంటే ఆహార నియమాలు కూడా ఉండాలి కదా. 100% ఆహార నియమాలు కావాలా బాబు? 100% కూడా ఆహార నియమాలు కావాలి. మనకి 3 రకాల సతోగుణి ఆహారము, రజోగుణి ఆహారము, తమోగుణి ఆహారం. సతోగుణి ఆహారం తీసుకోవాలి. ప్రకృతిలో 3 రకాల ఆహారం మనకి ప్రసాదిస్తుంది: సత్వగుణ ఆహారము, రజోగుణి ఆహారము, తమోగుణి ఆహారం. యోగ సాధనలోకి వెళ్ళిన తర్వాత యోగ సాధకుడు అనేటటువంటి వాడు తన సాధనలో ఆహార నియమావళి దగ్గరకు వచ్చినప్పటికీ మితాహారం తీసుకోవాలి, సతోగుణి ఆహారం తీసుకోవాలి. అంతేగాని రజోగుణి ఆహారం కానీ తమోగుణి ఆహారం కానీ స్వీకరించకూడదు. తన సాధనకి ఈ సత్వగుణ ఆహారం ఏదైతే ఉందో అది కూడా మితాహారం ఏదైతే ఉంటుందో అది సాధనకి ఇంకాను పెంపొందింపు చేసే సహకారిగా తయారైపోతూ ఉంటుంది. రజోగుణి ఆహారం తీసుకున్నా తమోగుణి ఆహారం తీసుకున్నా అతను ఎంత సాధన చేస్తున్నా ప్రగతి పదంలోనికి వెళ్ళలేదు. అందుకనే ఎవరైతే యోగ మార్గంలో అడుగుపెడుతున్నారో మొట్టమొదటి కండిషన్ ఏమిటంటే ఈ యొక్క మాంసభక్షణ సర్వత్రా నిషిద్ధము. మొట్టమొదటి కండిషన్. ఒక జీవిని చంపకుండా వీడికి ఆహారం ఏది రాదు. మనధర్మశాస్త్రంలోకి వెళ్ళి చూస్తే మనధర్మశాస్త్రం అదే చెప్పేసింది. ఆ జీవిని పెంచినవాడు, అమ్మినవాడు, కొన్నవాడు, దాన్ని చంపినవాడు, దాన్ని వండినవాడు, దాన్ని తిన్నవాడు, ఈ 6 ఘాతకులే మనధర్మశాస్త్రం ఖచ్చితంగా ఖండించి చెప్పేసేసింది. కాబట్టి మాంసభక్షణ సర్వత్రా నిషిద్ధము. అది స్వీకరించకూడదు. పోయింది, బయటికి పోయింది. లేకపోతే రజోగుణి ఆహారం. రజోగుణి ఆహారం తీసుకున్నప్పుడు ఇగో మసాలాలు ఉన్నవి కదా. యోగ సాధనకు వెళ్ళేటువంటి వాళ్ళు మసాలాలు తినేటట్లయితే లోపటి నుంచి ఆ యొక్క హీట్ ప్రొడ్యూస్ చేసేస్తుంది, క్రోధ శక్తి బయటకు వచ్చేస్తుంటుంటుంది. వీడు ఎంత తమాయించుకుందామని కూడా ఆ క్రోధం తగ్గదు. ఆ క్రోధంతో ఏం మాట్లాడేస్తుంటుంటాడో అవన్నీ వీడికే శాపాలుగా మారిపోతాయి. కాబట్టి ఈ క్రోధంతో ఉండినటువంటి రజోగుణి ఆహారం ఇది కూడా పనికిరాదు. వీడికి సత్వ ప్రధానమైన ఆహారం స్వీకరించాలి, మధురమైన పదార్థములు స్వీకరించాలి. చక్కగా ఘృతము మధుర పదార్థముతో సత్వగుణి ఆహారంతో ఈ వెజిటబుల్ కాయగూరలు ఉన్నాయి కదా, ఆకుకూరతోటి కాయగూరతోటి ఇవి స్వీకరిస్తూ వస్తుంటుంటే వీరు యోగ మార్గంలో ఉన్నత స్థితికి మెల్లమెల్లగా వెళ్ళిపోతుంటూ ఉంటాడు, గతిని ప్రాప్తం చేసుకుంటాడు. కాబట్టి యోగ సాధనలో ఆహారం అనేటటువంటిది చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. నాయన ఆహారం పాటించాలి. అయితే ఎవరు పాప రూప లేక పాపాత్మ మాయావులకు రాక్షసులు మమ్ము బాధించెదరో వారిని మేము మా శుభకరమకు మనోవృత్తులచే వారిని బలశాలుగా యోధులుగా పరమేశ్వర సహాయం చే పరాజితులను అనర్చి ఆంతరిక మరియు బాహ్య స్వరాజ్య ఉపభోగములను అనుభవించదము. ఆంతరిక మరియు బాహ్య 2 విధానాలలోనూ కూడా నేను విజయమూర్తిగా కావాలి. 2 విధానాలలో నేను పరాక్రమశాలినిగా ఉండాలి, బలశాలిగా ఉండాలి. ఒకటి ఆంతరిక శక్తులైనటువంటి కామ క్రోధ లోభ మోహ అహంకారములు, డంబము డాంబికము మత్సరం, ఈ 10 విధ వికారీ గుణాలు. బాహ్య శత్రువులు వచ్చినప్పటికీ వీళ్ళందరూ లిస్టు, ఈ పాపాత్మల లిస్టు. ఆంతరికముగా వీడు ఆత్మ ప్రగతిని సాధించుకోవడానికి ఆంతరిక శక్తులు ఏవైతే ఉన్నావో, వికారాలు ఏవైతే ఉన్నావో, ఈ పంచక్లేశములు, ఈ యొక్క దేహ ధర్మములు, ఈ శారీరక లక్షణములైనటువంటి ఆ వైశేషికములు మనం దీని గురించి చెప్పుకున్నాం. వీటన్నిటినీ నేను జయించాలి అనేటట్లయితే నాకు ఏమి కావాలి? ఆ ఆత్మశక్తి కావాలి. ఈ ఆత్మశక్తి నాకు ఎలాగో వస్తుంది? స్వాధ్యానములో వస్తుంది. స్వాధ్యానములలో కాకుండా యోగ సాధనలో వస్తుంది. అటు యోగ సాధన, ఈ స్వాధ్యాయనము, సద్గ్రంథ పఠనములతోటి నా జీవన విధానం సాగించుకుంటూ వస్తే అదే అష్టాంగ యోగానికి సాధనం అన్నమాట. ఆ అష్టాంగ యోగానికి సాధనమే సార్వభౌమ వ్రతము. జీవుడు నేను మోక్ష ప్రాప్తిని అభిలషించి మోక్షాన్ని పొందుకోవాలి, ముక్తిని పొందుకోవాలి అనేటట్లయితే నేను దేవుడి పేరుతో ఇప్పుడు చేసే విధానాలు కాకుండా నా స్వయములో ఈ అష్టాంగ యోగాంగ సాధన చేస్తూ వస్తే అప్పుడు అది నన్ను తీర్చిదిద్దుతుంది. నా లక్ష్యం వైపుకి, నా యొక్క గమ్యం వైపుకి, ప్రగతి పదములోనికి నా అడుగులు ప్రయాణం సాగింపు చేస్తుంది. ఇలాంటి వ్రతమును, ఇలాంటి విధానాలను పక్కన పెట్టేసేసి ఈ రకరకాల విధాన కార్యక్రమాలతోటి ప్రకృతికి ఆకర్షణకు వశమయ్యి
ప్రకృతి యొక్క సంపదలను ప్రాప్తం చేసుకోవడానికి ఏమైతే ప్రయాణం చేసుకుంటూ పోతున్నారో ఇవన్నీ ఏం చేస్తున్నవి? తిరిగి కర్మలో కూర్చోబెట్టేస్తున్నవి. ఇలాగ ఎవరైతే పరమాత్మని వేడుకుంటున్నారో, నా ఆంతరిక శక్తులను, నా యొక్క సద్గుణములను ప్రాప్తం చేసుకునేటువంటి విధముగా నన్ను తీర్చిదిద్దు పరమేశ్వరాన్ని ఎవరైతే పరమేశ్వరుని ఉపాసిస్తుంటారో, ఆ ఉపాసన ద్వారా ఆ పరమాత్మ ఆ తేజము వీడికి చేస్తాడు, ప్రసాదిస్తాడు. ఆ ప్రసాదించినటువంటి తేజముతో వీడు చక్కగా ఆంతరిక శక్తులను, బాహ్య శక్తులను వీడు వాటి మీద విజయం పొంది తన యొక్క గమ్యము, తన యొక్క లక్ష్యం వైపుకి ప్రయాణం సాగిస్తాడు. ఇది ఈ మంత్రం చెప్తున్న విధానాలు. దీంట్లో మీకు ఏమైనా సంశయాలు ఉంటే అడగండి. ఓంకారా సదాధారా దేవా సర్వాధారా, ఓంకారా సదాధారా దేవా సర్వాధారా, నిన్ను పాడితే